సినిమాలలో వచ్చేటువంటి భావోద్వేగ అంశాలు ఇక భవిష్యత్తులో పోయి కొత్త రకాలు వస్తాయేమో. ఎందుకంటే పెళ్ళి, వివాహ బంధం తర్వాత ఇద్దరి మధ్యన శారీరక బంధం, ఆ శారీరక బంధం తర్వాత వచ్చేటటువంటి గర్భం, ఆ గర్భం ద్వారా పుట్టేటటువంటి బిడ్డ, ఆసుపత్రి, ఆ కష్టం. ప్రతి తల్లి కష్టానికి బిడ్డ ఎందుకు విలువిస్తాడు, ప్రతి తల్లికి బిడ్డ ఎందుకు విలువిస్తారు అంటే చచ్చేటంతటి నొప్పులు, చావు నొప్పులు అంటారు. ఎంతోమంది గర్భం సందర్భంలో చనిపోయినాను. ఇప్పుడైతే గర్భస్థ మరణాలు తక్కువగా ఉన్నాయి. అలాంటి కష్టపడింది 9 నెలల పాటు కడుపులో పెట్టుకుని నన్ను మోసింది నా తల్లి అన్నటువంటిదే తల్లి పట్ల ఉండేటటువంటి ప్రేమ. ఇప్పుడు కాలం మారింది. ఒకటి నిన్న మొన్నటి దాకానేమో, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ట్రెండ్ ఏంటంటే ఏది డెలివరీ కోసం నొప్పులు భరించడం ఇష్టం లేక సిజేరియన్లు చేయించుకుంటున్నటువంటి సిచ్యుయేషన్ ఒక ఎత్తు అయితే, దాని ట్రెండ్ కూడా మారిపోయి అసలు కడుపును మేము ఎందుకు గంటాం, శరీరం అందం పోతుంది, ఒళ్ళు అలిసిపోతుంది, లేకపోతే ఆ నొప్పులని ఎవడు పడతాడు అని చెప్పి ఏదైతే ప్రస్తుతం ఆర్టిఫిషియల్ కూడా కాదు, ప్రైవేటు గర్భాల వైపుకి వెళ్ళిపోతున్నారు. అంటే పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మహిళలు ఈ అబ్బాయి అమ్మాయి కలిపి, అంటే భార్యాభర్తలు ఎవరైతే ధనవంతులు ఉంటారో వాళ్ళిద్దరూ బిడ్డల్ని కనలేకపోతే వీళ్ళిద్దరి అటు వీర్యం కానీ ఇటు వీళ్ళకి సంబంధించినటువంటి ఎగ్స్ కానీ ఈ రెండింటి కలిపి వేరేగా ఫలదీకరించి ఈ మహిళ గర్భంలోకి ప్రవేశపెట్టి వీళ్ళకి బిడ్డ కనిచ్చేయడం. అంటే కనేదేమో ఒక మహిళ, తల్లిదండ్రులు వేరే మహిళలు. ఈ అద్దె గర్భాల కథ పెరిగిపోతూ వస్తుంది క్రమంగా. ₹1,00,00,000 పైన సంపాదన ఉన్నోళ్ళు అనేక మంది దీని వైపుకే వెళ్తూ ఉన్నారు. 15 లక్షల నుంచి 25 లక్షలు ఛార్జ్ చేస్తున్నాయి ఇందులో సదరు ఆసుపత్రుల వ్యాపార సంస్థలు. ఇందులో ఒక 10 లక్షలు ఆసుపత్రి తింటే ఓ ₹10 లక్షల బ్రోకర్ నుంచి చివరికి ఆ మహిళకి ఒక 4 లక్షలు 5 లక్షలు చేతికిస్తున్నారు 9 నెలలు కని మోసి పెంచినందుకు. రాబోయే రోజుల్లో ఇది పెరిగిపోబోతోంది క్రమంగా. ఇది ఏ మేరకు ప్రయోజనం చూడాల్సి ఉంది.